సరికొత్త ఆలోచనతో పాటుగా వాటిని ఆచరణలో పెట్టి ముందుకు నడిపించే సత్తా ఉంటే చాలు మీ ఐడియాకి కోట్ల వర్షం కురుస్తుంది. అయితే చాలా తక్కువ మంది మాత్రమే బిజినెస్లోకి అడుగు పెట్టాలని భావిస్తూ ఉంటారు. అనవసరంగా బిజినెస్లో పెట్టుబడి పెట్టి నష్టపోవడం ఎందుకు అంటూ స్టార్ట్ చేయకముందే నెగిటివ్ థింకింగ్తో వెనక అడుగు వేస్తూ ఉంటారు. కానీ ఓ యువకుడు మాత్రం వారణాసిలోని ఐఐటీలో చదువుకొని లక్షల ప్యాకేజ్తో జీతం అందించే అవకాశాలు వచ్చినప్పటికీ ఆ వైపు వెళ్లకుండా బిజినెస్ వైపు అడుగులు వేశాడు. సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు. అతడే గొడిసెల సాయికేష్ గౌడ్. ఫ్రెండ్తో కలిసి కంట్రీ చికెన్ కో పేరిట వ్యాపారాన్ని ప్రారంభించి ఏడాదికి 16 కోట్ల టర్న్ ఓవర్తో దూసుకెళ్తున్న ఈ యువకుడి విజయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాయికేష్ గౌడ్ వారణాసి ఐఐటీలో బీటెక్ చేశాడు. లక్షల ప్యాకేజీతో ఎన్నో ఉద్యోగ అవకాశాలు. కానీ మనకు ఇంత ఇస్తున్న సమాజం కోసం తన వంతుగా ఏదైనా చేయాలనే తపన చిన్నప్పటి నుంచి ఉండడంతో వ్యాపారం వైపు అడుగులు వేశాడు. మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని కాదనుకుని ఫ్రెండ్తో కలిసి కంట్రీ చికెన్ కో పేరిట 2021లో వ్యాపారాన్ని ప్రారంభించాడు. పక్కా ప్రణాళికలతో వినియోగదారులకు ఎలాంటి చికెన్ కావాలో తెలుసుకొని మార్కెట్ చిట్కాలను పసిగట్టిన సాయికేష్ సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్నాడు. కరోనా నేర్పిన పాఠాలతో ప్రకృతి బొడిలో సహజ సిద్ధంగా పెరిగిన నాటుకోళ్లను గుడ్లను అమ్మాలన్న ఆలోచనతో ఈ బిజినెస్ ను స్టార్ట్ చేశాడు. ముందు నుంచి నాకు సమాజానికి ఏమైనా చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉండేవి. మంచి ప్యాకేజ్తో జాబ్ అవకాశాలు ఉన్నప్పటికీ బిజినెస్ పరంగానే ముందుకెళ్లాలని అనుకునేవాడిని. అందుకే ఫ్రెండ్తో కలిసి కంట్రీ చికెన్ కో పేరిట నాటుకోళ్ల వ్యాపారాన్ని మొదలుపెట్టాం. మేము డైరెక్ట్గా రైతుల నుంచి వీటిని కొనుగోలు చేస్తాం. ఎలాంటి యాంటీబయోటిక్స్ వాడం. కొంతమంది రైతులకు మేమే పిల్లలు ఇచ్చి పెంచేలా చేస్తాం. ఆ తర్వాత వాటిని కొనుగోలు చేస్తాం. అది కాక ఓపెన్ ఏరియాల్లో కోళ్లను పెంచుతున్నాం. దాదాపు 1000 మంది రైతులతో డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంది మాకు. వారి నుంచే కోళ్లను కొంటాం. కస్టమర్లకు ఇక్కడి నుంచి వాళ్లకు కావలసిన కోడిని ఎంచుకొని ఇక్కడే ప్రాసెసింగ్ చేయించుకొని వెళ్తారు. ₹1 కోటి పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాం అంటూ తన విజయ ప్రస్థానం గురించి వివరించాడు సాయికేష్. ఇక కంట్రీ చికెన్ కో స్టార్ట్ చేసిన తొలి 2 సంవత్సరాల్లో కస్టమర్లకు బెటర్ సర్వీస్ ఇవ్వడం కోసం ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వస్తున్నామని సాయికేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఏడాదికి 16 కోట్ల టర్న్ ఓవర్తో వెళ్తున్న కంపెనీని వచ్చే ఏడాదికి 30 కోట్ల టర్న్ ఓవర్కి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపాడు. దాంతోపాటుగా ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కంట్రీ చికెన్ కోను విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం 5 అవుట్లెట్ల ద్వారా విజయవంతంగా విక్రయాలు సాగిస్తోంది కంట్రీ చికెన్ కో. కంట్రీ చికెన్ కో పేరిట తమకంటూ ప్రత్యేక మోడల్ మార్కెట్ను సృష్టించుకున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ విక్రయాలు కూడా సాగిస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు. మరి లక్షల ప్యాకేజ్తో జీతం వదులుకొని నాటుకోళ్ల వ్యాపారం చేస్తూ ఏడాదికి 16 కోట్ల టర్న్ ఓవర్ సాధిస్తున్న యంగ్ టెకీ గొడిసెల సాయికేష్ గౌడ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలపండి.